హాయ్ ఆల్, వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ నవీన్. రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నిరుద్యోగులు, ముఖ్యంగా టీచర్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఉదయం దాకా అంటే అర్ధరాత్రి వరకు ఆందోళన చేసినా కానీ వారి గోడు వినిపించుకునే ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. తాము ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు సిగ్గుపడుతున్నామని పలువురు నిరుద్యోగులు నిన్న మాట్లాడినరు. అయినా ప్రభుత్వానికి కనికరం లేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందని నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంకి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసిండ్రు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు జాగో తెలంగాణ పేరుతోని తెలంగాణలో ఉన్న దాదాపు ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ, ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 5-6 ప్లేస్లను టచ్ చేస్తూ ఆయన పొద్దున మార్నింగ్ వాక్ చేసిండు. కేసీఆర్ను గద్దె దింపి మరో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే అందరికీ మంచి జరుగుతుందని చెప్పిండు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తీన్మార్ మల్లన్న గారు, రియాజ్ గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా అప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టి కేసీఆర్ను ఓడగొడితేనే మనకు మంచి రోజులు వస్తాయని చెప్పిండ్రు. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరింది. కేసీఆర్ ఓడిపోయిండు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 7 నెలలు గడిచి 8వ నెల మొదలైంది. వాళ్ళు ఇచ్చిన హామీలల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేరు. నిరుద్యోగులకు ఇచ్చింది గ్రూప్ 2 పోస్టులు పెంచుతా అన్నారు, గ్రూప్ 3 పోస్టులు పెంచుతా అన్నారు, 25,000 పోస్టులతోని మెగా డిఎస్సి అన్నారు. క్లియర్ కట్గా 21,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. కనీసం 21,000 టీచర్ పోస్టులతోనైనా డిఎస్సిని రీనోటిఫై చేసే అవకాశం ఉంది. అదే డిమాండ్తోని నిరుద్యోగులు ఆందోళన చేసిండ్రు. ఇంకొక 3 నెలలు పరీక్ష వాయిదా వేయాలి. అంటే ఈ నెల 18వ తారీఖు నుంచి వెళ్ళి ఆగస్టు 5వ తారీఖు దాకా డిఎస్సి పరీక్షలని ఒక 3 నెలలు వాయిదా అయ్యారు. పరీక్షలను 3 నెలలు వాయిదా వేసి 3 నెలల తర్వాత పరీక్షలు పెట్టుండ్రి. ఇప్పుడు ఖాళీగా ఉన్న 21,000 పోస్టులు నోటిఫై చేశారు కదా, ఆ 21,000 పోస్టులతోనైనా డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యరని నిరుద్యోగులు నిన్న స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ను ముట్టడించారు. నిన్న హైదరాబాద్లో అర్ధరాత్రి వరకు ఆందోళన నిర్వహించారు. ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఉన్న తన హాస్టల్ రూమ్లో గోపి అనే ఒక నిరుద్యోగి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆల్రెడీ కాంగ్రెస్ మాజీ నాయకుడు బక్క జడ్సన్ ఉద్యోగ నియామకాలను డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఆమరణ నిరాహార చేస్తున్నారు. ఇంతమంది నిరాహార దీక్షలు చేస్తున్నా, ఇంతమంది ఆందోళన చేస్తున్నా, ఈ ఆందోళన జరుగుతుండగానే ప్రభుత్వం నిన్న ఒక వెబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 11వ తేదీ నుంచి, అంటే ఎల్లుండి నుంచి వెళ్ళి డిఎస్సి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఐజ్ పర్ షెడ్యూల్ ఎగ్జామ్స్ అవుతాయి, వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం చెప్తోంది. ఇంత మొండితనం ఎందుకు ప్రభుత్వానికి? నిరుద్యోగులను అప్పుడు అధికారం కోసం రెచ్చగొట్టిన మీరే ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత వాళ్ళ సమస్యలను కనీసం ఎందుకు పట్టించుకుంటారు? ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని నిరుద్యోగ లోకం ప్రశ్నిస్తుంది. అప్పుడు మమ్మల్ని రెచ్చగొట్టిన ప్రొఫెసర్ కోదండరామ్, తీన్మార్ మల్లన్న ఏమో ఎమ్మెల్సీ అయ్యిండు. కోదండరామ్ సార్ మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నాడు. ఆయనను ఎమ్మెల్సీ చేస్తే అది టెక్నికల్ రీజన్స్తో ఆగిపోయింది. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యిండు. రియాజ్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండు. జాగో తెలంగాణ యాత్ర చేసిన ఆకునూరు మురళి గారు ఏమో పత్తా లేరు. ఇప్పుడు మా గోడ ఎవరు పట్టించుకుంటలేరని నిరుద్యోగులు నినదిస్తున్నారు. వాళ్ళ గోస తీర్చే ప్రయత్నం ఏది రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. అంటే నిరుద్యోగులను అధికారం కోసం ఉపయోగించుకొని వాళ్ళను అడ్డం పెట్టుకొని పదవిలోకి వచ్చి కనీసం వారి ఇబ్బందులు వినడానికి కూడా ఈ ప్రభుత్వం సాహసించడం లేదు. ఇంకోవైపు డిఎస్సిని వాయిదా వేసేంత వరకు ఆమరణ నిరాహార దీక్షలు కంటిన్యూ చేస్తామని, ఆందోళన కంటిన్యూ చేస్తామని నిరుద్యోగులు చెప్తున్నారు. ప్రభుత్వం దిగిరావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.